అందరికీ నమస్కారము. మేము లక్ష్మమ్మ పేషెంట్ నుంచి మాట్లాడుతూ ఉండేది. సన్రే హాస్పిటల్, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం తాలూకు. ఎక్కడంతా మేము చూపించినాము. మా మదర్కి ఎక్కడ క్లియర్ ఎవరే కానీ ఏమీ చెప్పలేదు. తర్వాత వేరే హాస్పిటల్కి అంతా వెళ్ళినాము. అక్కడ ఏమీ అయ్యలేదు అంటాననేసి అంతా మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకెందుకు ఊరికి హాస్పిటల్స్ అన్నీ తిప్పుతారు, మీరు ఏమీ ప్రయోజనం లేదు అంటాననేసి వాపసు ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని సన్రే హాస్పిటల్కి వచ్చినాము. 3 days అంతే మేము అడ్మిట్ అయ్యిండేది. 3 daysలోనే దాదాపు చాలా ఫ్లూయిడ్ ఉండేది పొట్టలోన. ఒక 7 లీటర్ వరకు బయటకంతా రిమూవ్ చేశారు డాక్టర్ గారు. రిమూవ్ చేసిన తర్వాత చాలా రిలీఫ్ అయింది పేషెంట్. ఇప్పుడు ఈరోజు ఇంకా మేము డిశ్చార్జ్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ స్టాఫ్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు. డి గ్రూప్ నుంచి పెద్ద డాక్టర్లు వరకు అంతా బాగా చూసుకుంటారు. ఎవరే కానీ ₹1 మమ్మల్ని లంచం కానీ ఏమే కానీ అస్సలు అడగలేదు. అంత బాగా చూసుకుంటారు. ఏమీ లేదు, చనిపోతుంది ఇంకా లాస్ట్కి అని చెప్పినారు. అయినా మేము ఇక్కడ తీసుకొని వచ్చి మేము కొద్దిగా ఏదో కొద్ది రోజులు ఉన్న రోజులైనా కూడా బాధ లేకుండా, ఆమెకి పెయిన్ లేకుండా చేశాడు డాక్టరు. డాక్టర్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. దేవుడితో సమానము డాక్టర్స్ మాత్రము. నేను కూడా హెల్త్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను. అయినా ఇక్కడ సన్రే హాస్పిటల్ మాత్రము చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ అంత ఇంపార్టెన్స్ చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరే కానీ రావాలంటే ఏమీ ఆలోచన చేయకండి, వచ్చి ధైర్యంగా వచ్చి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఇటువంటి హాస్పిటల్ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లోన. మేము బెంగళూరు కూడా వెళ్ళాము. బెంగళూరు నుంచి కూడా వాపస్ వచ్చాము. మేము బెంగళూరు నుంచి వాపస్ వచ్చి తర్వాత అనంతపురంలోనే మరి వేరే హాస్పిటల్ అంతా చూపించినాము. అక్కడ మళ్ళీ ఏమీ కాదని చెప్పేసి మరి మా సొంత ఊరికి తీసుకెళ్ళాము. అక్కడి నుంచి మరి నాకెందుకో సమాధానం కాలేదు. చూస్తాం, ఇంకొకసారి ట్రై చేద్దామని మళ్ళీ మేము సన్రే హాస్పిటల్కి వచ్చాము అనంతపురానికి. ఇక్కడ పర్వాలేదండి, ఒక 90% అంత పెయిన్ అంతా కంట్రోల్ చేశారు డాక్టర్ గారు. డాక్టర్ సురేంద్ర బాబు గారికి నా మనస్ఫూర్తిగా దేవునితో సమానం అనుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.